ప్రియమైన సహోదరి సహోదరులకు ప్రభు పేరిట వందనాలు. మీకు మీ కుటుంబానికి యేసుక్రీస్తు యొద్ద నుండి దీవెనలు ఆశీర్వాదములు మెండుగా కలుగునుగాక. సహోదరి సహోదరులారా, మందిర స్థలము కొనుటకును అలాగే సువార్త అందని ప్రాంతములో ఒక మందిరము కట్టుటకును ఎంతో ఖర్చు ఉన్నది. కాబట్టి దేవుడు మిమ్మును ప్రేరేపిస్తే మీ వంతుగా ఈ పరిచర్యను బలపరచండి. ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము 55వ అధ్యాయము 22వ వచనము. నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును. నీతిమంతులను ఆయన ఎన్నడూ కదలనీయడు. ఆమెన్. భారం మోస్తూ వెళ్తున్న నా ప్రియ సహోదరి సహోదరులారా, మీరు భారం మోస్తున్నారు. ఆ భారము మోయలేక మోస్తున్నారు. మీ కుటుంబంలో ఎన్నో కార్యాలు చేయాలని మీరు అనుకుంటున్నారు, కానీ అవి జరగడం లేదు. ఎప్పటి నుంచో రోగముతో నువ్వు వెళ్తున్నావు, అది నీకు పెద్ద భారంగా ఉంది. ఎప్పటి నుంచో ఆర్థిక సమస్యలతో నువ్వు వెళ్తున్నావు, అది నీకు పెద్ద భారంగా ఉంది. నీ బిడ్డలకు వివాహం చేయాలని ప్రయత్నం చేస్తున్నావు, కానీ జరగటం లేదు, అది నీకు భారంగా ఉంది. ఉద్యోగం లేదు, భారంగా ఉంది. వ్యాపారంలో లాభం రావటం లేదు, చాలా భారంగా ఉంది. వ్యాపారం మూసేయాల్సినటువంటి పరిస్థితి వస్తోంది, అది చాలా భారంగా ఉంది. నీ కుటుంబంలో భార్యాభర్తల మధ్య నెమ్మది సమాధానం లేదు, అది మీకు చాలా భారంగా ఉంది. నువ్వు చాలా రోజుల నుంచి ఆశపడుతున్నావు, కానీ నీకైతే దొరకడం లేదు, నీకైతే దక్కడం లేదు. అది గుర్తొచ్చినప్పుడల్లా మీకు చాలా భారంగా ఉంది. అయితే నా ప్రియ సహోదరి సహోదరులారా, మీ భారము మోయుటకు దేవుడున్నాడు అనే సత్యాన్ని మీరు మరిచిపోకండి. మీరు మీ భారాన్ని మోసుకుంటూ వెళ్తే ఆ భారాన్ని మోయలేక ఆ భారముతోనే మీ జీవితము ముగిసిపోయే అవకాశము ఉంది. కాబట్టి మీరు ఆ భారాన్ని యెహోవా మీద మోపండి, దేవుని మీద మోపండి. దేవుడు అంటున్నాడు, నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకుంటాడు అని. ఎంతకాలం ఆ భారాన్ని నువ్వు భరిస్తావు? ఎంతకాలం ఆ భారాన్ని మోసుకుంటూ నడవలేక, నీ అడుగులు పడక, ముందుకు సాగలేక, ఏ ప్రయత్నం చేసినా అది కొనసాగక, ఏ ప్రయత్నం చేసినా కూడా అది నీకు భారంగా మిగులుతూ ఉంటే అది ఒక భారము. నీకు దిగులు అనే భారము, చింత అనే భారము, ఆలోచన భారము. ఎంతకాలం ఇవి మోసుకుంటూ వెళ్తావు? అయితే నీ భారమంతా కూడా యెహోవా మీద మోపు, అప్పుడు ఆయనే నిన్ను ఆదుకుంటాడు. ఎందుకంటే నీతిమంతులను ఆయన ఎన్నడూ కూడా కదలనీయడు. మనము నీతిమంతులము. నువ్వు నీతిమంతుడివి, నువ్వు నీతిమంతురాలివి. ఎందుకు అంటే యేసుక్రీస్తు రక్తంలో నువ్వు కడగబడ్డావు కాబట్టి, నీ ప్రతి పాపాన్ని విడిచిపెట్టావు కాబట్టి, యేసునే ఆధారం చేసుకొని, వాక్యాన్నే ఆధారం చేసుకొని నువ్వు ముందుకు సాగుతున్నావు కాబట్టి, యేసుక్రీస్తు నిన్ను ఏనాడో నీతిమంతునిగా తీర్చాడు. 2000 సంవత్సరాల క్రితము ఆయన రక్తము కార్చి నిన్ను నీతిమంతునిగా తీర్చాడు. కాబట్టి నీతిమంతులను ఆయన ఎన్నడూ కదలనీయడు. కాబట్టి నీ భారమును యెహోవా మీద వేయి, నీ భారమును ఆయన మీద మోపు. ఆయన ఎంత భారాన్నైనా మోయగలడు, ఎంత బాధనైనా సహించగలడు. ఆయనలో అంత సహనం ఉంది, ఆయనలో అంత ఓర్పు ఉంది, ఆయన అంత సామర్థ్యము గలవాడు. హల్లెలూయా. నీ భారాన్ని ఆయన మీద మోపినట్లయితే తప్పక నీకు ఆదరణ దొరుకుతుంది. ఆయన మీద నీ భారాన్ని వేసినట్లయితే తప్పక నువ్వు అనుకున్నది జరుగుతుంది. ఎంతకాలం నుంచి నువ్వు అనుకున్నది జరగక ఆగిపోతూ ఉన్నాయి, ఇంకెంతకాలం దాన్ని నువ్వు అలాగే నువ్వే మోసే ప్రయత్నం చేస్తావు? 50 కిలోల బస్తాని నువ్వు మొయ్యగలవు, 150 కిలోల బస్తాని నువ్వు మొయ్యలేవు కదా. నీ భారము 150 కిలోల కంటే ఎక్కువైనది. మొయ్యగలిగిన భారమే నువ్వు మోయగలుగుతావు, కానీ మోయలేని భారము నువ్వు మోయలేవు. నీ వల్ల కానిది ప్రభు మీద వేయి, ఆయన నీ భారాన్ని సులువు చేస్తాడు. నీకు తేలికపాటి ప్రయాణాన్ని ఇచ్చి ఆయనే నీ భారమంతా వహిస్తాడు. ఆయన నీకు తోడై ఉండి నిన్ను నీ కుటుంబాన్ని
భారము నుండి విడిపించి నెమ్మది సమాధానాన్ని మీకు మీ కుటుంబానికి దయచేస్తాడు. నమ్మిన వారు నాతో పాటు కలిసి ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన. తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. అయ్యా, మా భారాన్ని నువ్వు దించగలవు నాయన. ఏ భారాన్నైనా దించగలవు తండ్రి, ఏ సమస్యనైనా దించగలవు నాయన. ప్రభువా, ఈ వాక్యం వింటున్న వారిలో అనేక మంది భారము మోసుకుంటూ వెళ్తున్నారు ప్రభువా. మోయలేని భారము మోసుకుంటూ వెళ్తున్నారు ప్రభువా. వారికి ఆ భారము నాయన దించండి నాయన. ఇదిగో ఈరోజే ఆ భారమంతా కూడా నీ మీద వేస్తున్నాము తండ్రి, నీ మీద వేస్తున్నాం ప్రభువా. నాయన, నీ మీద వేసి నెమ్మదిగా మేము నడవాలనుకుంటున్నాం ప్రభువా. నువ్వు అంటున్నావు కదా, నీ భారము యెహోవా మీద మోపుము అని. అయ్యా, నీ మీదే మోపుతున్నాం ప్రభువా. వివాహాలు జరగట్లేదు, నీ మీదే మోపుతున్నాం. ఆరోగ్యం కుదురుపడట్లేదు, నీ మీదే మోపుతున్నాం. అనుకున్నవి జరగట్లేదు, నీ మీదే మోపుతున్నాం. ఉద్యోగం లేక సతమతమైపోతున్నాము, నీ మీదే మోపుతున్నాం. వ్యాపారం సరిగా జరగటం లేదు, నీ మీదే మోపుతున్నాం ప్రభువా. కుటుంబంలో భార్య భర్తల మధ్య, కుటుంబ సభ్యుల మధ్యనే సఖ్యత సమాధానం లేదు, నీ మీదే మోపుతున్నాం ప్రభువా. అనుకున్నవి జరగట్లేదు, నీ మీదే మోపుతున్నాం ప్రభువా. ప్రతి పరిస్థితిని కూడా మీరే మోస్తూ మాకు తేలికపాటి జీవితాన్ని దయచేసి ఈ ఆత్మీయ యాత్రలో నెమ్మది సమాధానమును దయచేయమని యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని ప్రేమ దీవెన ఈ రోజంతా మీకు మీ కుటుంబానికి తోడై ఉండి చక్కగా నడిపించునుగాక. ఆమేన్. ఎంతో ప్రయాసతోనూ భారముతోనూ చేస్తున్నటువంటి ఈ పరిచర్యకు సహకారులుగా ఉండండి. మీ కానుకలను, అర్పణలను స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి అకౌంట్ నెంబర్కి పంపించి దేవుని పరిచర్యలో సహకారులుగా ఉండండి. దేవుని వాక్యం సెలవిస్తోంది, ఇవ్వుడి మీకు ఇవ్వబడును అని. మనిషి ఏమి విత్తుతాడో అదే కోస్తాడు అని. మీరు గొప్ప ఆశీర్వాదాల పంట కోయుదురుగాక. ఆమెన్.